హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అట్ ద సేమ్ టైం కోర్సులో ఉన్న ఎలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చేయాలి అనేది నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇన్ కేస్ నా ఆర్ఎల్సీ స్టూడెంట్స్ అయినప్పటికీ మీరు వేరే కోచింగ్ ఉన్నప్పటికీ ఇదంతా చూడండి. సెల్ఫ్ ప్రిపరేషన్లో నేను ఏం చెప్తున్నాను అనేది చూడండి. ఎందుకనంటే ఇవాళ మీరు కోచింగ్ ఉన్నప్పటికీ రేపు మళ్ళీ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్. ఎందుకంటే ఎప్పటికీ కోచింగ్ మీద డిపెండ్ అయితే మీరు ఏమి సక్సెస్ కాలేరు. సెల్ఫ్గా ప్రిపేర్ కావాలి అంటే ఓకే, ఈ 30 days వరకు ఎలా మీరు మేనేజ్ చేయాలనేది నేను చెప్తాను. కానీ ఈ విషయాల మీద కూడా మీరు అవగాహన ఉంటే ఇప్పుడు ఈ కోచింగ్లో మీకు లభించేటువంటి సోర్సెస్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటారనే క్లారిటీ మీకు పెరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకి చెప్పేది కూడా మీరు వినండి. ఓకే, చూడండి. ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనకు కావాల్సినటువంటి విషయాలు ఏంటిది? ఒకటి, స్టాండర్డ్ బుక్స్ కావాలి మనకి, టెక్స్ట్ బుక్స్. బేసిక్గా చెప్పాలంటే బుక్స్ ఉంటే సరిపోదు, దాని నుంచి నోట్స్ చేసుకోవాలి. బుక్స్ నోట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ కావాలి, దానికి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కావాలి. ఓకే, ఇవి మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన సోర్సెస్. అండ్ నెక్స్ట్ చూడండి, మీరు స్టార్ట్ చేయడానికంటే ముందు ఏపీపీడీసీఎల్ సిలబస్ అనాలిసిస్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ చూపించాను. నేను చేసినటువంటి ఆ సిలబస్ అనాలిసిస్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఏపీపీడీసీఎల్ సంబంధించింది, ఇది చూడండి. ఇది సొల్యూషన్స్, టాపిక్ వైజ్ సొల్యూషన్స్. ఇది చూడండి, ఇగో ఇది ఫస్ట్ ఇది కావాలి మీకు. ఆ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ సొల్యూషన్స్ అవుతుందో, అండ్ ఇది సిలబస్ అనాలిసిస్. ఇది ఇంకా నేను ఇచ్చాను కదా ఈ సిలబస్ అనాలిసిస్. సో బేసిక్గా దాని అనాలిసిస్ పార్ట్ కూడా మ్యాక్సిమం మనమే కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడ ఉంది చూడండి, మీ ఫోకస్ అంతా కూడా ఈ టాపిక్స్ పైన ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ కావాలి మనకి. బుక్స్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బై వికే మెహతా అని బుక్ ఉంటుంది చూడండి. ఆ బుక్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేను ఇక్కడ మీకు అమెజాన్లో కొట్టి కూడా చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి, amazon.com.in. ఓకే, అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కొట్టండి ఒకసారి. ఇది ఇక్కడ ఉందా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎగ్జాక్ట్లీ ఇదే. 700 రూపీస్. ఇది నేను చూసినప్పుడు 600 రూపాయలు ఉండేది, రేటు పెరుగుతూ ఉంది. సో ఇదే అనమాట. దీంట్లో మేజారిటీ ఆఫ్ ద సిలబస్ అనేది మీకు కవర్ అయిపోతుంది. మ్యాక్సిమం సిలబస్ కవర్ అయిపోతుంది దీంట్లో మీకు. ఓకే, దిస్ షుడ్ బీ యువర్ బుక్. ఇది మీ పక్కన ఉండాల్సినటువంటి బుక్. ఓకే, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నేను చెప్పేది. కోచింగ్ అని అనుకుంటే కోచింగ్ మీకు ఏం అవసరం లేదు. కోచింగ్కి సింపుల్గా నేను చెప్పే వీడియోస్ నోట్స్ అంతే దగ్గర పెట్టుకుంటే అవే ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను నేను. అదర్వైజ్ కోచింగ్ సంబంధం లేని వాళ్ళు. బట్ అడ్వైజబుల్ ఏంటిది అంటే టైం తక్కువ ఉన్నందున కోచింగ్ జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది 100%. ఖచ్చితంగా ఇదే మీ యొక్క గోల్, మీకు ఇంపార్టెంట్ గోల్ అని మీరు ఫిక్స్ అయితే కనుక 10,000% మీరు కోచింగ్ జాయిన్ కమ్మని నేను చెప్తాను నేను. అండ్ కోచింగ్లో కూడా ఐ వుడ్ సజెస్ట్ ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్. నా కోచింగ్లోనే జాయిన్ కమ్మని నేను చెప్తాను. ఎందుకంటే నా కోచింగ్ అయితే నాకు బిజినెస్ అయితే కాదు. నేను ఏం ప్రొవైడ్ చేస్తానో, నా దగ్గర ఏముందో కంటెంట్ నేను మీకు చూపిస్తాను నేను. ఫైన్. నెక్స్ట్, ఈ బుక్లో ప్రతి ఒక్కటి కవర్ కాదు, టు బీ ఫ్రాంక్. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఈ బుక్. ఇంకొకటి తెలుగులో బుక్ అయితే లేదండి, నేను చెప్తున్నాను. తెలుగులో మీకు సరిపడేటువంటి బుక్ అయితే లేదు. ఉంది ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. ఆ బుక్ తీసుకొని మీరు ఆ బుక్ ద్వారా చదువుకోవచ్చు. కానీ ఆ బుక్ కూడా మొత్తం కవర్ చేయదు మీకు. ఆ బుక్ హార్డ్లీ ఏం కవర్ చేస్తుంది మీకు? ఈ ఫస్ట్ చాప్టర్ ఒకటి కవర్ చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇవి కవర్ చేస్తుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కవర్ చేస్తుంది. అది మనకు లేదు. ఈ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఇది కొంతవరకు కవర్ చేస్తుంది, మొత్తం కవర్ చేయదు. మళ్ళీ ఇవన్నీ కవర్ చేయదు, ఇవేవి కవర్ కావు దాంట్లో. అక్కడ ఇబ్బంది పడతారు మళ్ళీ. సో ఇంగ్లీష్ మీడియం బుక్కే ఉంటుంది. ఆన్లైన్ సోర్స్ వచ్చేసి నిఖిల్ నక్క ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్స్, అంటే మన ఛానలే. సో మన ఛానల్లో ఏముంటాయో నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఆల్రెడీ ఏవైతే మన పెయిడ్ కోర్సు సంబంధించిన ఉన్నాయో అవే నేను ఫ్రీగా అవైలబుల్ చేయడం జరిగింది. సో ఇది యూట్యూబ్ అనుకుంటే సెర్చ్ చేయండి, నిఖిల్ నక్క అని కొట్టండి, వస్తాయి. ఇవన్నీ చాలా వస్తాయి. ఇగో ఇది మన ఛానల్, ఇది దాని యొక్క థంబ్నెయిల్. ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కంటెంట్ ఉంది చూడండి. మీరు యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, చాలా కంటెంట్ ఉంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే బోల్డ్ అంత కంటెంట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నది మీకు.
ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితేనేవి ఎక్సెట్రా 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 చాలా ఉన్నాయి. ఇందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉందా, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని 27 వీడియోస్ ఉన్నాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫస్ట్ చాప్టర్, ఫండమెంటల్స్ని బేసిక్స్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ తెలుగు, డీసీ మెషిన్స్, ఎలక్ట్రానిక్స్. ఈ SCCL టెస్ట్ సిరీస్ అంటే ఈ JLM సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్. దీంట్లోనే కొన్ని కంటెంట్స్ మన కోర్సులో కూడా పెట్టడం జరిగింది. సో దీనిలో చాలా క్వశ్చన్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంటుంది ఇది, యూ విల్ రియల్లీ లైక్ ఇట్. దాంట్లో ఉన్నాయి చూడండి. ఇల్యూమినేషన్, ఇప్పుడు ఇల్యూమినేషన్లో మీరు చూసారు, ఇల్యూమినేషన్లో వెయిటేజ్ 6 మార్కులు ఉండదు, సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్, అవునా? ఆ ఇల్యూమినేషన్లో 6 మార్కులు అయితే 4 మార్కులు నుంచి 2 మార్కుల నుంచి 4 మార్కులు ఒక పర్టికులర్ టాపిక్ నుంచి వస్తుంది. ల్యాంప్స్ కాదు, దాని డెఫినేషన్స్ ఉంటాయి. ఇది ఒక 1.5 hour వీడియో ఉంటుంది, ఒకటే వీడియో. ఆ ఒక వీడియోలోనే మీకు 3 మార్క్స్ కవర్ అయిపోతుంది. దాంట్లో మ్యాగ్నెటిజం అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిజం, ఇదంతా ఇండక్షన్ మోటార్స్, బ్యాటరీస్. అంటే ప్రతి చాప్టర్కి మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా ఇంపార్టెంట్ విషయాలే. ఏసీ సర్క్యూట్స్, ఏసీ ఫండమెంటల్స్ అని ఉందా, 7 వీడియోస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్, అది సింక్రోనస్ మెషిన్స్, అర్థింగ్, ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రీగా పెట్టినటువంటి వీడియోస్ తీసుకోండి, ఆ కంటెంట్ అండ్ ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ సొల్యూషన్స్ ఇచ్చాను కదా, ఆ వీడియోస్ నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వీడియోల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్న 100% వచ్చి ఉన్నది మీకు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, మీరు ఒక వీడియో పట్టుకొని సరే ఈ వీడియోలో నుంచి ఒక క్వశ్చన్ రాలేదు అని నాకు చూపించండి. ABCBDCL పేపర్లోనే మీరు చూపించండి, మీకు ఒక క్వశ్చన్ ఉండదు. అంటే ఇక్కడ మొత్తం నేను మీకు ప్రొవైడ్ చేసిన ఓవరాల్గా మీకు ఒక 30-40 వీడియోలు ఉన్నా కానీ 30-40 వీడియోలలో ఈజీగా ఒక 30 వీడియోస్ అనుకుంటే ఒక 20 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒక 20 క్వశ్చన్లు మీకు జస్ట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నటువంటి ఒక ట్రస్టెడ్ సోర్స్ ద్వారా వస్తున్నాయి అని అంటే మీకు బెనిఫిటే కదా మన ఛానల్, 100% బెనిఫిట్. మీరు పెయిడ్ కోర్స్ గురించి పక్కన పెట్టండి, మీరు సొంతంగానే ప్రిపేర్ కండి, కానీ ఖచ్చితంగా రెఫర్ చేయండి. ఎందుకంటే తెలుగులో చెప్తాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం, షార్ట్ కట్స్ చెప్తాము, లింక్ చేసుకోవడం, ఒక్కొక్క టాపిక్ టు టాపిక్, ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్కి ఎట్లా లింక్ చేసుకోవాలి, ఆ లింకింగ్ అండర్స్టాండింగ్ అనేది మనం ఇప్పుడు చదువుకుంటే రాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది. అది మీకు ఇప్పుడు క్లాసెస్ ద్వారా మీకు వచ్చేస్తున్నాయి మీకు. ఓకే, సో ఇవన్నిటిని బేస్ చేసుకొని నోట్స్ చేసుకోండి. దేనికి నోట్స్ చేసుకుంటారు? ఫస్ట్ ఈ 4 టాపిక్స్కి అయితే కంపల్సరీ నోట్స్ చేసుకోవాలి. 4 టాపిక్స్కి అయితే కంపల్సరీ నోట్స్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్క టాపిక్కి ఒక రోజు ఇచ్చి తీరాలి. ఇప్పుడు ఫండమెంటల్స్ 7 మార్క్స్. మీరు ఏం చేస్తారు ఈ ఫండమెంటల్స్కి? ఫస్ట్ మన యూట్యూబ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూసి మీరు నోట్స్ రాసుకోండి. ఆ వీడియోస్ మొత్తం చూడడానికి ఒక 3-4 hours అయితే పడుతుంది మీకు ఖచ్చితంగా. ఓకే, సో ఆ విధంగా మీరు ముందుకు పోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి బుక్ తీసుకోండి. అంటే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీకు కొంత వార్మప్ క్రియేట్ అవుతుంది. అంటే మీకు ఆ సబ్జెక్ట్ పట్ల ఒక ఫెమిలియారిటీ క్రియేట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ఏంటిది, దాంట్లో మనం ఏం చదువుకుంటాం అనేది ఒక మైండ్ సెట్ అనేది బ్యాక్ ఎండ్లో సెట్ అయిందని అంటే మీరు బుక్ చూసుకొని మీరు సొంతంగా కూడా మీరు ఫాలో అయిపోయేటువంటి కెపాసిటీ మీకు క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ట్రూత్, ట్రస్ట్ మీ. ఆ తర్వాత నోట్స్ చేసుకుంటాం దాని మీద. దాని తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు ఈ బుక్ 1 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఏతుందో బుక్ 1 అని అనుకుందాం. ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ బిట్స్ ఉంటాయి, ఒక 20 నుంచి 30 బిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నిద్రలో లేపడిగినా మీకు వాటి ఆన్సర్స్ చదవాలి, అంత క్లియర్గా గుర్తుండాలి. నెక్స్ట్ APCPDCL క్వశ్చన్ పేపర్ మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, నా టెలిగ్రామ్ ఛానల్లో పైన అవైలబుల్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోండి అండ్ ఒక 100 మార్క్స్ OMR పేపర్ సపరేట్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 10 days ఏవైతే ఉంటాయో ఈ లాస్ట్ 10 daysలో మీరు ఆ APCPDCL క్వశ్చన్ పేపర్ని ఎగ్జామ్లో కూర్చున్నట్టుగానే ఒక 2 hours పక్కన పెట్టుకొని టైము ఎవరిని దగ్గర రానికుండా OMR షీట్ పెట్టుకొని బబ్లింగ్ చేసుకుంటే చేయాలి. అది సెల్ఫ్ ప్రిపేర్ అయినా కానీ నా స్టూడెంట్స్ అయినా కానీ ఇది ఖచ్చితంగా ఈ పని మీరు చేయాల్సిందే, దీని నుంచి మీరు తప్పించుకోలేరు. నెక్స్ట్ ఇప్పుడు TSGLM ట్రాన్స్కో NPTCL SPDCL క్వశ్చన్ పేపర్స్ మీకు పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ చేయండి. ISRO టెక్నీషియన్ క్వశ్చన్ పేపర్స్ అని కొడితే మీకు బోల్డ్ అండ్ PDFs వస్తాయి, ఇవి చేయండి. ఇవన్నీ చేసిరానంటే మీరు ఈ ఎగ్జామ్ కొట్టలేము అనేటువంటి క్వశ్చన్ ఉండదు. సో ఇవన్నీ ఎప్పుడు చేయాలనంటే ఫస్ట్ 10 days మీరు చూస్ చేసుకున్నటువంటి కోర్ టాపిక్స్. ఓకే, మీరు చూస్ చేసుకున్నటువంటి కోర్ టాపిక్స్ అంటే ఇవి 4 అయితే కంపల్సరీ చేయాలి. ఈ 4 కాకుండా ఇంకేమైనా 3 టాపిక్స్, మొత్తం ఇది 7 టాపిక్స్.
ఈ 7 టాపిక్స్ మీ టైమింగ్ తగ్గట్టుగా మీ స్పీడ్ తగ్గట్టుగా ఫస్ట్ 10 డేస్లో అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ 10 డేస్లో అయిపోవాలంటే అయిపోవాలంతే. నెక్స్ట్ 10 డేస్ ఏం చేస్తారనంటే ఇప్పటివరకు ప్రిపేర్ అయినటువంటి కోర్ టాపిక్ సంబంధించి బిట్స్ చేస్తుండాలి. ఏంటిది మీ బుక్ చాప్టర్ బ్యాక్ సైడ్ బిట్స్, ఇస్రో JLM బిట్స్ చేస్తుండాలి. అండ్ ఈ 10 డేస్లో బిట్స్ చేస్తూ ఏవైతే మిగిలిపోయినటువంటి పోర్షన్స్ ఉంటాయో చిన్న చిన్నవి 1 మార్క్ 2 మార్కులు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఓకే, అయిపోయిన తర్వాత లాస్ట్ 10 డేస్ ఓన్లీ రివిజన్కి పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 10+10లో ఏదైతే నోట్స్ జనరేట్ చేస్తారో వాటిని రివైజ్ చేస్తూ షార్ట్ నోట్స్ రాసేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. షార్ట్ నోట్స్ రాసుకోవడానికి కూడా నేను షార్ట్ నోట్స్ హ్యాండ్ అవుట్ PDF ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ప్లానింగ్ చూడండి, ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30th వరకు దగ్గర ఒక 24 డేస్ దాకా ఉన్నది రఫ్గా అనుకుంటే. డైలీ ఒక సబ్జెక్ట్ యావరేజ్గా తీసుకుంటూ మీరు ఆ పని చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది చేయాలి. October 1 to 9 APPDCL షార్ట్ నోట్స్ హ్యాండ్ అవుట్ PDF ఉంటుంది. మళ్ళీ మీకు PDF నేను ఇచ్చాను. ఓకే, మీరు యాప్లో మీరు పెయిడ్ స్టూడెంట్ అయితే మీకు యాప్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది, అయితే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, దట్ ఈస్ ఫైనల్. నెక్స్ట్ ఇప్పుడు కోచింగ్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం. RLC స్టూడెంట్స్నే తీసుకుందాము. మీరు వేరే దగ్గర కోచింగ్ తీసుకున్నా కూడా మోర్ ఆర్ లెస్ మీకు సోర్సెస్ ఇదే విధంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ RLC స్టూడెంట్స్కి మీ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి ఆయుధాలు ఏంటిది అని అంటే, నా స్టూడెంట్స్కి నోట్స్, నేను క్లాస్ రూమ్లో చెప్పేటువంటి నోట్స్. ఇప్పుడు ఏ క్లాసెస్ నేను చూడాలి సార్ అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏ క్లాసెస్ చూడాలంటే ఫస్ట్ ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ ఈ 4 టాపిక్స్ చెప్పినా కదా, ఇవి పక్కా కంప్లీట్ చేసి పక్కాగా నోట్స్ రాయండి. ఒక రోజులో కంప్లీట్ చేయాలంటే ఒక రోజు కంప్లీట్ చేసి తీరాలి, తప్పదు. అయితే ఫండమెంటల్స్ అనేది ఒక రోజులో మీరు దాదాపు కంప్లీట్ చేయొచ్చు, లేదంటే 1.5 రోజు పట్టచ్చు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 2 రోజులు అయితే పక్కా పడుతుంది, ఎందుకంటే చాలా విషయాలు నేను డిస్కస్ చేస్తున్నాను నేను దాంట్లో. ఆ తర్వాత AC ఫండమెంటల్స్ కూడా 2 రోజులు పడుతుంది, మీకు ఖచ్చితంగా చేయాల్సిందే. AC మెషిన్స్ కూడా మొత్తం కలుపుకొని ఒక 2 రోజులు అయితే కంపల్సరీ పడుతుంది మీకు. 2 రోజులు అంటే దాదాపుగా మీకు ఒక 7-8 రోజులు మీకు ఇక్కడ అయిపోతుంది మీకు. ఓకే, అంటే ఈ 10 డేస్ నుంచి ఈ 10 డేస్ లోపల కూడా వెళ్ళిపోతుంది మీది. వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మీరు ఈ క్లాసెస్లో, నేను క్లాసెస్ మాత్రమే కాదు, నేను క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను. చాలా క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అని, అవన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ 10 డేస్లో బేసిక్గా మనం చేసేది ఏంటిది, క్వశ్చన్స్ ప్రాక్టీస్. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీ క్లాస్లోనే చాలా క్వశ్చన్స్, ప్రతి టాపిక్ మీద నేను చెప్తున్నాను, చాలా క్వశ్చన్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్ మీకు అవుతున్నాయి. కాబట్టి మీరు ఒక 20 డేస్ క్లాసెస్ వినడానికి పెట్టినా కూడా మీకు నష్టం ఏం లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకంటే వాళ్ళు మళ్ళీ కన్సాలిడేట్ చేసుకోవాలి, లింకేజెస్ చేసుకోవడానికి వాళ్ళకి 10 డేస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ మీరు ఆల్రెడీ కోర్స్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. అర్థమైందా? సో ఈ ఆర్డర్లో మీరు వెళ్తుండండి. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత, ఆ తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి మిగిలిన టాపిక్స్ అన్నింటిని కూడా మీరు చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. మనకి పవర్ జనరేషన్ ఉన్నది చూడండి. ఇక్కడ జనరేషన్లు ఎన్ని వస్తున్నాయి, 4 క్వశ్చన్లు వస్తున్నాయి. అయితే ఈ జనరేషన్ సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు ఇక్కడ పవర్ సిస్టమ్ జనరేషన్స్ ఇన్ తెలుగు ఉందా, ఈ ప్లేలిస్ట్ చూడండి. ఇది 100% ఫ్రీ, టోటల్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి మీకు దాంట్లో. సో ఈ 24 క్లాసెస్ చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. 24లో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ 24లో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. 24లో ఫస్ట్ 15 మాత్రమే చూడండి మీరు. ఓకే, 24లో 15 వరకు. ఎందుకంటే 16 నుంచి మిగిలినవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ అసలు అవసరం లేదు. అండ్ ఇంకోటి చూడండి, ఈ 21st వీడియో చూడండి. ఇది సేమ్ థింగ్ మన కోర్సులో కూడా ఉంటుంది. ఈ 21st వీడియో చాలా ఇంపార్టెంట్. దీని నుంచి పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 1-2 క్వశ్చన్లు 100%. ఇది ఎంత ఉంది, 52 minutes ఉంది చూడండి. ఈ 52 minutes స్పెండ్ చేయడంలో మీకు ఒక 2 మార్కులు పక్కా వస్తాయంటే స్పెండ్ చేయడంలో ఏమైనా నష్టం ఉందా? 10,000% నష్టం ఏం లేదు. ఒక రోజులో గంట సేపు ఎంతో వేస్ట్ చేస్తుంటాం. అండ్ ఈ 22, 23, 24 మీరు చూడకపోయినా సరే పెద్దగా ఏమీ ఇంపాక్ట్ ఏమి ఉండదు. టైం తక్కువ ఉంది కానీ మీరు వదిలేయచ్చు. మీరు 22, 23, 24 వదిలిపెట్టండి. 21 పక్కా చూడండి, 15 వరకు పక్కా చూడండి. ఓకే, 15 వరకు పక్కాగా చూడండి. ఇవి చూసిరంటే మీకు ఒక 4-5 మార్కులు ఎక్కడికి పోవు. 4-5 మార్కులు కూడా కాంపిటీషన్లో చాలా మ్యాటర్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. నోట్స్ రాసుకోండి, నీట్గా నోట్స్ రాయండి. నేను నీట్గా చెప్పాను, నేను చాలా, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒకసారి అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ సోర్సెస్ చూడండి. అండ్ ఇది చూడండి, APPDCL సిలబస్ అనాలిసిస్, టాపిక్ వైజ్ సొల్యూషన్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సిందే. ఆన్లైన్ సోర్సెస్ వచ్చేసి మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్తో ఏం పని, మీకు ఆల్రెడీ పెయిడ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఏం పని అని అంటే అడిషనల్ ప్రాక్టీస్ కోసము. అది ఇక్కడ చూడండి, TSE సెట్ 2021 త్రిబుల్. సో ఇది డిప్లొమా వాళ్ళకి ఈ సెట్ క్వశ్చన్ పేపరు.
100 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను దీంట్లో. అన్ని ఎలక్ట్రికల్ క్వశ్చన్సే, అన్ని మీ సిలబస్కి మ్యాచ్ అవుతాయి చాలా వరకు. చూడడం వల్ల ఒక క్వశ్చన్ని నిజంగా ఒక క్వశ్చన్ పేపర్ మీద ఎట్లా అటెంప్ట్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు సొంతంగా క్వశ్చన్ సాల్వ్ చేయడం వేరు, నాలాంటి ఒకటి సాల్వ్ చేస్తుంటే మీరు ఆ పద్ధతి చూసి నేర్చుకోవడం ఒకటి చాలా హెల్ప్ అవుతుంది. సో అది చూడండి, టైంపాస్, అప్పుడు ఏదో టైంపాస్ చేసే టైంలో అది చూడండి. ఈ సబ్జెక్ట్ వీడియోస్ ఏం చూడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ టెస్ట్ సిరీస్ సొల్యూషన్స్ చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఆర్ఎస్ఎం ఎస్ఎస్బి జేఈ సొల్యూషన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది కూడా మీరు ఒకటి చూడొచ్చు. మీరు ఇది చూడండి, కొన్ని క్వశ్చన్స్ అసలు చెప్పాలంటే ఇవి చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. కొన్ని టాపిక్స్ మీద పెట్టాను నేను, యాజ్ ఇట్ ఈస్గా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిసిఎస్సి సర్క్యూట్స్, మ్యాగ్నెటిక్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, అవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా మీ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. నేను చెప్తున్నాను, 100% మిస్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. చూడండి, 10 నిమిషాలు చూడడంలో ఏం కాదు. ఓకే, ఒక్కొక్క వీడియో 10 నిమిషాలు ఉంటుంది. అదొకటే కాకుండా జేఎల్ఎంది కూడా ప్రీవియస్ ఇయర్ సొల్యూషన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది జేఎల్ఎం సంబంధించి, జేఎల్ఎం ప్రీవియస్ పేపర్ సొల్యూషన్స్, ఇది కూడా చూడండి. నా స్టూడెంట్స్ అయినా కానీ సెల్ఫ్ అయినా కానీ మీరు చూడాల్సిందే. ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా మెన్షన్ చేశాను, మీరు చూడాల్సినటువంటి ప్లేలిస్ట్లు ఏమున్నాయి. నెక్స్ట్ మీ దగ్గర ఉండాల్సిన నోట్స్ ఏంటంటే వీడియో చూస్తూ ప్రిపేర్ చేసిన నోట్స్, అండ్ కొన్ని సబ్జెక్ట్స్కి నేను పీడిఎఫ్స్ ఇచ్చాను, ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి ముందర పెట్టేసుకోండి. అండ్ పీడిఎఫ్ ముందర పెట్టుకొని కొన్నిటికి కొన్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అట్లాంటి కొన్ని టాపిక్స్కి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ 5 వీడియోస్కి అయితే నోట్స్ ఉండవు, ఆ తర్వాత నుంచి అన్నిటికీ నోట్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసి మీరు ముందర పెట్టుకున్నారు అనుకోండి, మీకు చాలా స్పీడ్ ఒక 1.25 1.5 అట్లా పెట్టుకున్నా కూడా మీకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది. మీకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు కొట్టేయచ్చు మొత్తం కూడా. ఇప్పుడు ఆబ్జెక్టివ్ చేయాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఓల్డ్ జేఎల్ఎం పీవైక్యూస్ ప్రాక్టీస్ ఇన్ యాప్లో కానీ, లేదంటే మీరు ఆన్లైన్లో లాగిన్ చేసుకున్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు అనుకుంటే, నేను ఒక ఓల్డ్ జేఎల్ఎం క్వశ్చన్స్ ప్రాక్టీస్ అని ఒక కాలం పెట్టడం జరిగింది. దానిలో చూడండి, ట్రాన్స్ఫార్మర్స్, ఫండమెంటల్స్, బేసిక్. సో అట్లా నేను ప్రీవియస్గా టీఎస్ జేఎల్ఎం పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇట్లా కొన్ని టాపిక్స్ కింద నేను అరేంజ్ చేయడం పెట్టడం జరిగింది. ఆ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయండి. ఆ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, మీ స్ట్రెంత్ ఆఫ్ ప్రిపరేషన్ తెలిసిపోతుంది. అర్థమవుతుందా? అది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు సపరేట్గా ఇచ్చాను, దాదాపు 600 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో మీతో అయినంత వరకు చేయండి. అండ్ ఇంకోటి చెప్పాను, ఏబిసిపిడిసిఎల్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి అలాంగ్ విత్ ఓఎంఆర్ డౌన్లోడ్. అండ్ ఈ టెస్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి ఎవరైనా కానీ 7th అక్టోబర్ రోజు అటెంప్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, 7th అక్టోబర్ రోజు సేమ్ ఎగ్జామ్ కండిషన్లో కూర్చొని అటెంప్ట్ చేసినట్టుగా చేయండి. నెక్స్ట్ టీఎస్ జేఎల్ఎం క్వశ్చన్స్ ఆల్రెడీ ఇక్కడ అయిపోతుంది కాబట్టి మీకు అవసరం లేదు. ఇది ఆ ఓల్డ్ జేఎల్ఎం పీవైక్యూస్లోనే మీకు అది కవర్ అయిపోతుంది. ఇస్రో టెక్నీషియన్ పేపర్స్ టైం ఉంటే చేయండి, కానీ పక్కాగా చేయాల్సినవి మాత్రము ఈ 3 అయితే 100% చేయాల్సిందే, వదిలిపెట్టకుండా చేయాల్సింది. అండ్ మీకు కూడా ప్లానింగ్ ఇదే ఉంటుంది. సెప్టెంబర్ 30th వరకు మీరు వీడియోస్ చూసి నోట్స్ని కన్సల్టేట్ చేసుకోండి. వీడియోస్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. మీరు సెప్టెంబర్ 30 తర్వాత పెద్ద వీడియోస్ చూడకూడదు. చూస్తే గీస్తే యూట్యూబ్ ఛానల్లో ఈ జేఎల్ఎం ప్రీవియస్ సొల్యూషన్స్, ఈసెట్ సొల్యూషన్స్, ఆర్ఎస్ఎంఎస్ఎస్బి సొల్యూషన్స్ని మీరు చూసుకోవాలి. ఇవి చూసుకోవాలి. అండ్ మీ ప్రాసెస్ అంతా కూడా ఈ ఏపీఈపీడీసీఎల్ షార్ట్ నోట్స్ పైనే ఉండాలి. ఇదంతా ఈ 30 డేస్లో పాసిబుల్ అయ్యేదే నేను చెప్తున్నాను నేను. అండ్ ఇప్పటికి మీరు ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీకు సపోర్ట్ కావాలనుకుంటారంటే 100% ఇవాళనే జాయిన్ అయిపోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాయిన్ అయిపోండి క్లాసెస్లో. టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసినంత వరకు మీరు కోచింగ్ జాయిన్ కావాలా వద్దా, ఏం చదవాలా, అది చదవాలి, ఇది చదవాలా. కనీసం మీరు ఈరోజు జాయిన్ అయినా కానీ 10 రోజుల్లో మీరు టైం, నిజంగా మీరు సీరియస్ క్యాండిడేట్స్ అయితే టైం స్పెండ్ చేస్తే చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు, మీరు చాలా ప్రోగ్రెస్ చేయొచ్చు. మీరు ఆ నోట్స్ రాస్తుంటే మీకే ఆ కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. ఇప్పుడు లాస్ట్ 10 days, ఇప్పుడు లాస్ట్ 10 days స్ట్రాటజీ చెప్తాను. అంటే October 1st to 9th. సో ఈ October 1st to 9th ఏం చేస్తామని అంటే మనము ముఖ్యంగా షార్ట్ నోట్స్ హ్యాండ్ అవుట్ తీసుకోండి. మనది షార్ట్ నోట్స్ హ్యాండ్ అవుట్ పీడిఎఫ్. ఏంటా పీడిఎఫ్ ఎట్లుంటుంది? ఇదిగో చూడండి, షార్ట్ నోట్ హ్యాండ్ అవుట్. ఇదేనా? ఇదే ఏపీపీడీసీఎల్ జూనియర్ షార్ట్ నోట్స్ హ్యాండ్ అవుట్. నేను ఆల్రెడీ చెప్పాను. నేను సబ్జెక్ట్ ఉంటుంది, ఖాళీ స్పేస్, ఇక్కడ ఖాళీ స్పేస్, వెనకాల ఖాళీ స్పేస్, 1 side ప్రింట్అవుట్ గుర్తుపెట్టుకోండి.
ముందుగానే చెప్పి తీయించుకోండి. 2 సైడ్ తీసుకుంటే మళ్ళీ బొక్కలో పడతారు, వేస్ట్. షార్ట్ నోట్స్ హ్యాండ్ అవుట్ పీడిఎఫ్. సో షార్ట్ నోట్స్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పాను. నేను షార్ట్ నోట్ ఎట్లుంటుందయ్యా, ఒక A4 సైజ్ పేపర్ మీదగా మనం చేసేది ఏం చేసినా కూడా, ఇది A4 సైజ్ షీట్, ఇది ముంగట, ఇది ఒకటి వెనకాల. ముంగట నేను ఫస్ట్ పేజ్లో మీకు ఆల్మోస్ట్ ఇంతవరకు స్పేస్ నేను ఆ సిలబస్ని మెన్షన్ చేసి ఉండడం జరిగింది, అయిపోయింది. లాస్ట్ 10 days ఏం చేస్తారనంటే కూర్చోండి, రోజుకి ఒక 3 సబ్జెక్ట్స్కి చేయండి, డైలీ 3 సబ్జెక్ట్స్లా పెట్టుకోండి, అయిపోతుంది. ఇప్పుడు ఫండమెంటల్స్ ఫస్ట్ చాప్టర్ ఉంది, ఫండమెంటల్స్. ఇప్పుడు ఆ ఫండమెంటల్స్ ముందర పెట్టుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది ఇప్పుడు ఈ పేపర్ని నా ముందర పెట్టుకున్నాను నేను. ఈ పేపర్ని ముందర పెట్టుకొని మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఒక 7 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ చూడండి, చూస్తుంటే మీకు ఏమేమి గుర్తొస్తున్నాయో అవన్నీ రాయండి. సో ఒక పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, దీంట్లో ఈ షార్ట్ నోట్స్లో ఏముండాలనంటే, వాట్ షుడ్ యూ రైట్, వాట్ షుడ్ యూ రైట్, వాట్ షుడ్ యూ రైట్ అని అంటే, ఫస్ట్ వన్ వాట్ యూ రిమెంబర్. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంటు, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అని నేను అంటున్నాను నేను, ఓకే. ఇది నేను అంటున్నానంటే దీనికి ఏం గుర్తొస్తుంది, సో నెంబర్ 1 పెట్టుకోండి. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే నాకేం గుర్తొస్తుంది, కరెంట్ అంటున్నాను, కరెంట్ అంటే ఐతోనే రిప్రజెంట్ చేస్తాను. అదొకవేళ DC అయితే క్యాపిటల్ I, AC అయితే స్మాల్ I. ఏదేమైనప్పటికీ కరెంట్ వాల్యూ వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు Q/T. Q అంటే ఛార్జ్, T అంటే టైము. కరెంట్ యూనిట్స్ కావాలని అడుగుతున్నాడు, సో ఛార్జ్ యూనిట్స్ కులూమ్స్, COULOMB, టైమ్ యూనిట్స్ సెకండ్. సో కరెంట్ యూనిట్స్ కులూంబ్ పర్ సెకండ్, ఆల్సో కాల్డ్ యాజ్ యాంపియర్. ఇదొకటే మీకు ఒక బిట్ అయిపోతుంది, మీకు కరెంట్ అంతా అది గుర్తొస్తుంది. నెక్స్ట్ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఏం గుర్తొస్తున్నాయి, కండక్టర్స్ అంటే ఏం గుర్తొస్తున్నాయి, కండక్టర్స్ అంటే విచ్ అలౌ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, ఆల్ మెటల్స్. అండ్ ఇంకేమని చెప్పాను నేను, హూజ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దెన్ 10⁴ అని నేను చెప్పాను. కొన్ని పాయింట్స్ చెప్తాను నేను మీకు, అప్పుడు క్లాసెస్లో మీరు విని ఉంటారు. లేకపోతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ విల్ హ్యావ్ మోర్ దెన్ 4 ఎలక్ట్రాన్స్, ఇట్లా కొన్ని పాయింట్స్. తర్వాత సెమీ కండక్టర్స్ అని ఉన్నాయి. సెమీ కండక్టర్స్ అంటే ఏం గుర్తొస్తున్నాయి, సెమీ కండక్టర్స్ అని అంటే విచ్ బిహేవ్ లైక్ కండక్టర్స్ at high temperatures, which behave like insulator at low temperature. అదేవిధంగా ఇన్సులేటర్స్. ఇట్లా మీరు ఇన్సులేటర్స్ అంటే గుర్తురాండి ఏమేమి, కొన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్స్, వుడ్ ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్, పేపర్ ఇన్సులేటింగ్ మెటీరియల్, సెరామిక్ ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్, పోర్సిలియన్. మీకు గుర్తొచ్చినటువంటి ఇన్సులేటింగ్ మెటీరియల్ పేర్లు అన్నీ రాసేయండి, అయిపోయిందా. నెక్స్ట్ నెంబర్ 2 పెట్టండి. నెంబర్ 2 ఏముంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు, వోల్టేజ్ గుర్తు రావాలి మీకు. వోల్టేజ్ అంటే ఏం గుర్తు రావాలి మీకు, EMF గుర్తు రావాలి. EMF ఫుల్ ఫామ్ ఏంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, అవునా. దాన్ని V తో రిప్రజెంట్ చేస్తాం. వర్క్ డన్ బై ఛార్జ్, W/Q. వర్క్ డన్ జూల్స్, ఛార్జ్ కులూమ్స్, జూల్స్ పర్ కులూమ్, ఆర్ వోల్ట్స్, దాని యూనిట్స్. జూల్స్ పర్ కులూమ్ అన్నా వోల్ట్స్ అన్నా రెండు ఒకటే, అర్థమవుతుందా. వోల్టేజ్ సోర్సెస్ 2 రకాలు, AC వోల్టేజ్ సోర్స్, DC వోల్టేజ్ సోర్స్. DC వోల్టేజ్ సోర్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఒక ప్లస్ మైనస్, ఒక బ్యాటరీ, ఈ విధంగా చూపిస్తాం. AC వోల్టేజ్ సోర్స్ ఏంది, ఒక సర్కిల్ పెట్టేసి ఇది ఒక AC వోల్టేజ్ సోర్స్.
ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక ఏసీ వోల్టేజ్ సోర్స్ ఈ విధంగా ఉంటుంది. క్యాపిటల్ వి అని అంటే డీసీ అయితే క్యాపిటల్ వి, స్మాల్ వి ఎక్కడ యూజ్ చేస్తాం, అది ఒకవేళ ఏసీ అయితే స్మాల్ వి. ఓకే, నెక్స్ట్ ఓమ్స్ లా, ఇట్లా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఓమ్స్ లా నుంచి వస్తుందని మనకు తెలుసు, ఆల్రెడీ కింద ఓమ్స్ లా ఉందనుకోండి. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు V బై ఐ. నెక్స్ట్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అంటే రెసిస్టివిటీ, దీని యూనిట్స్ ఇది, దాని యూనిట్స్ అది, అది ఇది. ఈ విధంగా గుర్తొచ్చింది మొత్తం రాసేస్తుండండి. చిన్న చిన్నగా రాయండి, నేనంటే ఇక్కడ పెద్దగా రాసినా మీరు చిన్న చిన్నగా రాయండి. సో వాట్ యు రిమెంబర్, అట్లా ఒక్కొక్క పదాన్ని చూస్తుంటే మీకు ఏమేమి గుర్తొస్తుంది. మీకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఎప్పుడైతే మీరు చదువుకొని ఉంటారో. సో ఫస్ట్ 20 డేస్లో మీరు నోట్స్ రాయడము, ఒకసారి నోట్స్ని ఫటాఫట ఫాస్ట్గా తిరిగేయడం అన్నది కూడా జరిగిపోవాలి. నెక్స్ట్ వాట్ యు విల్ ఫర్గెట్. ఏది నీకు బాగా గుర్తున్నది, ఏది నువ్వు మర్చిపోతావని నీకు భయపడుతున్నావో. సో చూడండి, మనకి ఎప్పుడైనా కానీ చదువుకున్నటువంటి కాన్సెప్ట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బాగా గుర్తున్నాయి, ఒకటి మనం మర్చిపోతాము, ఒకటి సిచ్యువేషనల్ అనమాట. అంటే ఇది గుర్తుందని నువ్వు చెప్పలేవు, నువ్వు మర్చిపోయావని చెప్పలేవు, కానీ క్వశ్చన్ పేపర్ మీద నీకు ఆ పదం కనిపించిందంటే అప్పటికప్పుడు నీకు స్ట్రైక్ అయిపోతుంది. అర్థమవుతుంది మీ పాయింట్ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కండక్టర్ అని అంటున్నాను. నేను అది కాకపోయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. సో ఇది బేసిక్గా సబ్జెక్టు, ఇది నేను గెస్ చేసి చెప్పలేను, కానీ నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సిచ్యువేషనల్ అనమాట. అంటే ఇప్పుడు నేను అది అడిగితే నీకు చెప్పలేవు, అట్లా అని చెప్పి నువ్వు మర్చిపోయావంటే అది కాదు, నీకు పేపర్ ముందు పెడితే నీకు గుర్తుంటాయి. సో అవి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్తో నువ్వు మేనేజ్ చేయొచ్చు. ఏవి బాగా గుర్తుంటాయో అవి రాయాలి, రివైజ్ అవుతుంది. ఏది గుర్తుండవో రాసుకోవాలి, సో దట్ ఎగ్జామ్ ముందు పోయే వరకు అది నీకు రీటైన్ అవుతుంది. సో దట్ ఓవరాల్గా నీకు ఇది ప్లస్ ఇదే నీకు ఒక 80 to 70% ఉంటుంది టోటల్ సబ్జెక్ట్లో. ఒక 30% సిచ్యువేషన్ తగ్గట్టుగా అది నీ లోపల నుంచి బయటకు వస్తుంది, రాదో పక్కన పెట్టండి. అంటే అట్లీస్ట్ 70% అక్యురసీ టు 80% అక్యురసీ మెయింటైన్ చేస్తున్నాం మనం. ఇది దేనివల్ల సాధ్యపడుతుంది అంటే జస్ట్ చదివితే కాదు, ఈ ప్రక్రియలో నీ ఇన్వాల్వ్ అయితే, ఈ షార్ట్ నోట్స్ అనేది దాన్ని నువ్వు మెయింటైన్ చేస్తే. వాట్ యూ రిమెంబర్, వాట్ యూ విల్ ఫర్గెట్, ఇది ఉండాలి. సో వాట్ యూ విల్ ఫర్గెట్ అనేది ఎప్పుడు నువ్వు మర్చిపోతావు, నీకు ఎప్పుడు తెలుస్తుంది. వాట్ యూ రిమెంబర్ అనేది ఒకసారి రాసుకున్న తర్వాత మీ మెయిన్ కోర్ నోట్స్ అవుతుంటే ఒకసారి క్విక్గా రీక్యాప్ చేస్తుండండి. చూస్తున్నప్పుడు మీకు అక్కడ కొన్ని మిస్ అయిన పాయింట్స్ ఉంటాయి, అరే ఈ పాయింట్ నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నా కానీ మర్చిపోయాను, నేను రాసేసుకోండి. నెక్స్ట్ వాట్ యూ విల్ ఫర్గెట్ అనేది ఎప్పుడు వస్తుంది నీకు, నేను చెప్పాను కదా, క్విక్ గ్లిమ్స్ ఆఫ్ నోట్స్. నేనేమన్నాను, క్విక్ గ్లిమ్స్ ఆఫ్ నోట్స్. క్విక్గా ఫట్ 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 ఒక్కొక్క పేజ్ లేపుతూనే ఉండాలి. 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో సబ్జెక్ట్ అయిపోవాలి. అర్థమవుతుందా, జస్ట్ చూస్తూ ఉండాలి అంతే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని నీకు టఫ్ అనిపిస్తాయి, కొన్ని కాన్సెప్ట్స్ అవి మర్చిపోతానేమో నీకు భయం అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు మన లాస్ట్ 10 డేస్లో వీడియోస్ చూడమని చెప్పాం కదా, టీఎస్ఈ సెట్, ఓకే, ఇవి జేఎల్ఎం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, దాంట్లో ఏదైనా ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పాను, ఇదేదో బాగుంది నేను మర్చిపోతానేమో. అవి బేసిక్గా ఈ 2 విషయాలను మనము యాడ్ చేసుకోగలిగితే మీ షార్ట్ నోట్స్ లాస్ట్ 10 రోజుల్లో నిండుగా అయిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఈ షార్ట్ నోట్స్ ప్రక్రియ ఎప్పటివరకు అని అంటే అప్ టు 6th అయిపోవాలి. 7th రోజు మార్నింగ్ ఏపీసీపీడీసీఎల్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్ రాయాలి, మెయిన్ ఎగ్జామ్ లాగా ఎగ్జామ్ రాయాలి ఏపీసీపీడీసీఎల్. అది రాసేసిన తర్వాత దాని మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ మీ షార్ట్ నోట్స్ని పట్టుకొని రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా ఆ 24 పేజెస్ మీకు రెడీ అయిపోతాయి. 6 డేస్లో మీకు 24 పేజెస్ రెడీ అయిపోతాయి. రోజుకి 4 సబ్జెక్టులు వేసుకున్నా కానీ 6 రోజులలో అయిపోతుంది. సో ఈ విధంగా మీరు లాస్ట్ వరకు కూడా మెయింటైన్ చేసుకోగలిగితే సూపర్. అంటే మనం 24 సబ్జెక్ట్స్ రాస్తామని కూడా కాదు కదా, ఇంకో పాయింట్. 24 వీటిలో మనం ఈజీగా 18 వరకు రాస్తాం అంతే. 18 వరకే మనం చదువుకునేది. లాస్ట్ రేట్లోనే ఒక 6 వదిలిపెట్టాల్సింది, అంత టైం లేదు, మీకు తెలిసిపోతుంది. కానీ మీరు ఎన్ని వదిలిపెట్టినా కానీ మినిమం ఇవి మాత్రం కోల్పోతుంది, ఎందుకంటే 50% ఇక్కడే కవర్ అవుతుంది. మీరు చిన్నవి పట్టుకొని మీకు ఈజీ అనిపించినవి పెట్టుకున్నారంటే మీకు అక్కడ నష్టపోతారు మీరు. అందుకని ఈ విధమైనటువంటి ఒక ప్రిపరేషన్ నేను చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఒకవేళ కోచింగ్ జాయిన్ కావాలని నాకు అవసరం పడుతుంది, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు
యూస్ఫుల్ అవుతుంది కోచింగ్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు కంపారిజన్లో తెలిసిపోతుంది. లాజికల్గా ఆలోచించండి, ఇక్కడ నేను చెప్పేది ఏం లేదు. మీకు సోర్స్ అనేది క్లారిఫై అయిపోయినప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు జాయిన్ ఇమీడియట్గా. ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినట్టుగా ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ ఇండియా యాప్ గూగుల్ ప్లే స్టోర్లో, ఒకవేళ మీరు సిస్టమ్ మీద ఉన్నట్లయితే rlc.courses.storeలోకి వెళ్ళి మీకు ఏపీ ఈపీడీసీఎల్ కోర్స్ కనిపిస్తుంది. ప్లీజ్ ట్రై టు పర్చేస్. ఓల్డ్ స్టూడెంట్ ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకు 500 రూపీస్ ఆఫర్ వస్తుంది. అండ్ అదే కాకుండా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటాను, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు, ఒక క్లారిటీ లేదు, ఎలా ప్రిపేర్ కావాల్సిన డైలీ కాల్స్ వస్తున్నాయి. సో ఐ థింక్ కోర్స్ ఉన్న స్టూడెంట్స్ అయినా కానీ మామూలుగా రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా కానీ మీకు మెయిన్గా మీ క్వైరీస్ అనేవి అడ్రస్ అయినాయి, మీ డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ కావాలి. మీరు నా కోర్స్ తీసుకున్నారా లేదా అని పక్కన పెట్టేసి గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక మిడిల్ క్లాస్ కంటే తక్కువ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ఫర్ జనరేషన్స్ చేంజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ అని నేను ఆశిస్తూ, మీరు యూస్ చేసుకుంటారు, మీరు డెవలప్ అవుతారని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.